మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. భాగ్యంలో రాహు ఉన్నారు. ఒక పని అయిపోతుంది అనుకుంటాం, అది వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా సరే అన్ని పనులు మనం చక్కగా చేయగలం అని అనుకుంటాం. ఈ వారం ఈ పని అయిపోతుంది అనుకుంటాం, చేదాకా వస్తుంది పని, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే కొన్ని పనులు నిదానంగా పూర్తవుతుంటాయి. అయితే ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మనం ముందుకు వెళ్దాం, కార్యక్రమాలు చేద్దాం, లేదంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భాగ్యంలో రాహు బలంగా ఉన్నారు, ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే పనులు మటుకి నిదానంగా అవుతాయి. అనుకోని పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఉంటాయి. ఏదైనా సరే భగవంతుడి మీద భారం వేసి మీ పని మీరు ప్రారంభించండి, మీ పని మీరు చేసేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ లేదా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుకు వస్తుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమంలో వృత్తి స్థానంలో చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం మీరు తీసుకుని ముందుకు వెళ్తే అది ఫలిస్తుంది. తర్వాత చూద్దాం, లేదా ఎవరు ఏదో చెప్పారు అని అనకుండా, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు అన్నిటినీ పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేవు. చిన్న ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. సంతాన వివాహ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడుతుంది. అయితే ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ముహూర్తాలు మనం ఏం చూడం కాబట్టి ఏదైనా సంబంధాలు వస్తే నిజ జ్యేష్ఠ మాసంలో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి. తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఎలా ఉన్నా సరే మనం ఒక స్థానం సంపాదించుకోవాలి, మన విదేశాలకు వెళ్ళి ఒక మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే వారికి చక్కటి అవకాశం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ వారం కొంతవరకు నెరవేరుతాయి కూడా. అదేవిధంగా ఖర్చుల్ని అదుపులోకి రావడం, ఒక కార్యక్రమం తలపెడితే అది 10 మందిలోనూ ఎలా ఉంటుందా ఏమనుకుంటానని కాకుండా మనగా వెళ్ళాలి, మన ఒక స్థానం సంపాదించుకోవాలి. ఎవరు ఏమన్నా సరే మన నిర్ణయాలు మార్పు ఉండదు, ఇలానే ఉండాలి అనే భావంతో ఉంటారు. ఏది ఏమైనా సరే నలుగురు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయవహారాలు, స్థిరాస్తి సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏది ఆశించకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఆశించే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఉంటుంది. కాబట్టి ఏది ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in